మిలియన్స్ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సోషల్ మీడియా మొత్తం ఊపుతూరు మీకు పోయినట్టు కోరిపోతారు వీడియోలు చాలా. థ్యాంక్ యూ. సో 6 మిలియన్స్ వ్యూస్. సో చిన్న పైన ఉన్న ఇంటర్వ్యూ 6 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. సో ఆ సందర్భంగా ఈ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్. సో అన్న ఈరోజు మా ఆఫీస్కి వచ్చారు. సో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కంగ్రాట్. మంచిగా ఫుల్ చాలా పోతున్నాయి మీ వీడియోస్. థ్యాంక్ యూ. ఏదైనా కొత్త ట్రెండ్స్ వచ్చేస్తారు మొత్తం. పేరు చెప్తానే ఉచ్చ పోసుకున్నట్టులట. ఎందుకే అంత ఉచ్చ? అది భయం. ఏం మరి అప్పుడు చేసినాం కదా, చేసినందుకు ఆ భయం అట్టనే ఉంది. పనులు ఏం చేసిరా ఉచ్చ పోసుకునేంత మీరు? మీ పేరు చెప్తే అసలు పాయింట్ తెలిసిపోయేదా? అప్పుడు ఏ కొట్లాడి గొడవ అయినా ఏదైనా మర్డర్ జరిగినా కూడా మిమ్మల్ని వేసుకపోతుండట కదా, మిమ్మల్ని పిలుస్తున్నట్ట. నిజంగా భయం కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎందుకు భయం ఉందంటే, మేము ఫస్ట్ కేసు చేసినాము, ఒకటి పెద్ద కేసు. దానివల్ల ఇట్లా ప్రజలకు భయం, కొద్దిగా పబ్లిక్ అంటే పాతోళ్ళు కొత్తలో కాదు. నా పేరు చెప్తే ఎవరైనా అంటే 30 కేసులు ఆడ ల్యాండ్ కేసులలో. అయితే గతంలో మీరు ఒకరిని కొట్టి హైటెక్ సిటీ మాదాపూర్ రోడ్డు మీద పడేసి అంటే మీరు మర్డర్ చేసినారని చెప్పేసి అన్నారు. నిజమేనా? మాదాపూర్లో కాదు, అది శ్రీనాథ్ కాలనీలో. శ్రీనాథ్ కాలనీనా? రౌడీజం మస్తు ఉండేనంట కదా? చాలా ఉండే. ఒక 10 years 20 years బాగా నడిచింది. 6 మర్డర్, గ్రీన్ బాబుల్స్ కా డబుల్ మర్డరు. అంటే ఒక ఏమో మరి ఆ ట్రెండ్ అట్లా వచ్చేసింది. ఒకసారి 20,000 మర్డర్ చేసిన ఉన్నారు. 20,000 మర్డర్, 20,000 30,000 తీసుకున్నప్పుడు. మరి ఎందుకు ఒక 1 year 5 years అట్లా కంటిన్యూ నడిచినాయి. ఒకటి మీకు పర్యటనకు పరిచయం ఉండే? నాకు పరిచయం ఉంటుంది. పరిచయం బాగా. మోహన్ బాబు వాళ్ళది కొద్దిగా ఒక కేసు అయింది. పరిటాల రవి అప్పట్లో ఫుల్ అంటే ఒక మాఫియా నడిపించింది ఆయన. మాఫియా అంతా వాళ్ళంతా ఫ్యాక్షనిజం ఉంటుంది అంతా. వాళ్ళు అక్కడ ఏరియాలు చేసి అక్కడ వద్దనుకొని ఇక్కడ వచ్చి ఉన్నారు అప్పుడు. సో ఆయనకు సంబంధించిన అనుచరులు మీకు ఏమన్నా పరిచయం? ఏదైనా ఉంటే పోతుండే, ఒక ప్రాబ్లం దిక్కెళ్ళయింది. అది ఎందుకు పర్సనల్ విషయాలు కొన్ని అయితే అప్పుడు వింటర్ అయినాం, అప్పుడు మాట్లాడినాను అన్నమాట. పరిటాల రవిని అసలు ఎందుకు చంపారంటారు?
సూర్యుని చంపిన కూడా వీనే కదా సూర్య. ముద్దు సీన్ కూడా చనిపోయింది. అవును. అప్పుడు మిగతా రౌడీ షీటర్లకు మీకు పడుతుండేనా పడకపోతుండేనా? దర్గా చిన్నప్పలో ఏదన్నా రియల్ ఎస్టేట్ దందా కానీ ఏదన్నా ఇల్లు కానీ ఏదన్నా పోతే మాత్రం అక్కడ ఇట్లా గవర్ వేసి కన్ఫర్మ్ చేసుకున్నాకనే పోతారట. నిజంగా ఈ గవల గోలేసి నాకు అర్థం. వదిలేస్తాను. అండ్ ఇంకోటి అంటే ఎప్పుడో ఒక 30-40 ఏళ్ళ కిందట ఆ గవ్వలు వేస్తే ఆ గవ్వలు ఒక దగ్గర చూపిస్తే ఆ ఇంటి కిందనే ఈ బంగారం దొరికిందని విన్నాను. నిజమేనా? ఆ బంగారం తవ్వుతా అంటే వెళ్ళిందట. ఇది నిజమేనా? లేదంటే ఇప్పుడు నీకెందుకు ఇక్కడ ₹1,00,00,000 సామాన్లు తెప్పిస్తాను నా పేరు చెప్పి. కిసనార్ రోడ్ మీద ₹1,00,00,000 సామాన్ కానీ ఇలాడితే నా పేరు చెప్పమను. ఏ జర్నలిస్ట్ వీడికి వెళ్ళి పెడితే ఆ రోడ్ దాకా నా పేరు చెప్పి ఇచ్చేస్తారు సామాన్. మీ డే 1 నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేల ఎకరాల దందా చేసారు? ఎకరాలు ఏముండదు, కొన్ని డీలింగ్ ఉంటాయి. ఎదుటి మనిషికి చెప్పేదాన్ని వాళ్ళు ఉంటారు. ఇంత కాదన్నా గింత ఇస్తామని అంటారు. వాళ్ళకి తొందరగా కాంప్రమైజ్ కావాలి, కానీ కరెక్ట్ మాట్లాడేటోళ్ళు ఉండరు. ఇప్పుడు 10 కోట్ల ఇప్పుడు ల్యాండ్ డీలింగ్ ఉందనుకో, దాంట్లో అంతా మీకు ₹1,00,00,000 ఇస్తారా? మీ పర్సనల్ మీకు ఉంటుంది. ఉంటుంది. మినిమం 1 కోటి నుంచి 5 కోట్లు అయితే పక్కన పెట్టాలి. 30 సంవత్సరాల నుంచే పెద్ద పేరు. అవునా? ఇప్పుడు పేరు కాదు. అప్పుడు 30 సంవత్సరాల కింద ఈ రోడ్డు మీద 100 షాపులు ఉన్నాయి కదా. అప్పుడు 100 షాపులలో నాకు పేరు చెప్పిస్తారు. ఎప్పుడైనా నీకు కావాలంటే చెప్పు, తెచ్చుకోవాడికి వెళ్ళి 8,000 సామాన్లు నా మెల్లంగా ఇచ్చుకో. అవునా? నా పేరు చెప్తే సార్. మంచు ఫ్యామిలీ తోటి ఏదో సినిమా చేయబోతున్నారని నేను నిజమే. విలనైనా సూట్ అవుతారన్న. మీ ఆ బాడీ కట్అవుట్కి మస్తు సూట్ అవుతుంది. సినిమా అయితే దాంట్లో చేస్తారు ఒక పాత్ర. ఇది పాత్ర ఏదన్నా లౌడ్ అది కానీ వాయిస్ నో వాయిస్, డైలాగ్స్ నో, ఓన్లీ కొట్టుడే. హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కూడా ఆయన వీడియోలే సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. సో మన గత ఇంటర్వ్యూలో అయితే చాలా బాగా ట్రెండింగ్ అయింది అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ కూడా వచ్చింది. సో ఒకప్పుడు అంటే పైల్వాన్గా పేరుగాంచి దాని తర్వాత గోల్డ్ మ్యాన్గా పేరు తెచ్చుకొని ఇప్పుడు రాజకీయంగా అరంగేటం చేయబోతున్నాడు. మరి ఇన్ని వేరియేషన్స్ ఏంటి? ఒక పైల్వాన్ నుంచి బిజినెస్ మ్యాన్ నుంచి గోల్డ్ మ్యాన్ నుంచి పొలిటికల్ మ్యాన్. సో ఈ ఎంట్రీస్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. సో రీసెంట్గా మన మునుగోడులో నామినేషన్స్ కూడా వేయబోయాడట. సో మరి ఆ విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో హీ ఈజ్ నన్ అదర్ దెన్ దర్గా చిన్న పైల్వాన్. నమస్తే అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇంటర్వ్యూ తోటి
సోషల్ మీడియా ఒక్కసారిగా అంతా పండగ చేసుకున్నారు. సోషల్ మీడియా మీ పోయినట్టు ఎవరు లేవు, చాలా పోయినాయి వీడియోస్ మీవి. సో ఎలా ఉంది రెస్పాన్స్? మంచిగా ఉందా? ఎందుకంటే చాలా పబ్లిక్లో ఎట్లా అయిపోయిందంటే చాలామంది చూస్తుర్రు. మీరు చేసిన ఇంటర్వ్యూస్ చాలామంది ఓపెన్ చేసి చూస్తుర్రు. అంటే కొత్త ధనం వెరైటీగా ఉంటున్నాయి. ఓకే. సో ఎక్కడ పోయినా ఇప్పుడు రెస్పాన్స్ ఎలా ఉంది మన ఇంటర్వ్యూ తర్వాత? రెస్పాన్స్ బాగుంది. నేను ఇప్పుడు 200 వీడియోలు 200 ఇచ్చిన నేను అప్పటి నుంచి డైలీ. ఇంకా అదే పని అయిపోయింది. ఒకటి ఇంకా వేరేది ఎవరిని కాదనకుండా బాధ పెట్టకుండా ఇచ్చాడే నేను. ఎందుకంటే ఇంకా సోషల్ మీడియాలో ఏంటంటే చిన్న పెద్ద చూడండి నేను మెయిన్ కారణం ఇంతగానం ఇచ్చడం. ఎందుకంటే చిన్న వ్యక్తులు వచ్చినవి నేను కాదనకుండా ఇస్తాను. చాలామంది చూస్తారు, ఇయ్యరు చాలామందికి. అంటే క్రేజ్ ఉన్న వాళ్ళకే ఇస్తారు ఇంటర్వ్యూ. నేను అట్లా చూడను, ప్రతి ఒక్కరు పైకి రావాలనే చూస్తాను నేను. ఓకే. సో ఒక్కసారిగా 6 మిలియన్ వ్యూస్ ఇంటర్వ్యూ, 60 లక్షల పైగా వెళ్ళింది. కంగ్రాట్, చాలా సూపర్. ఇది మామూలుగా యూట్యూబ్ అంటే ఇంతమూలు అంతా పట్టించుకోకపోతుంది. ఈ మధ్య అయితే యూట్యూబ్ మొత్తం ఇవే నడుస్తున్నాయి ఇప్పుడు ట్రెండ్. అవును. యా. అండ్ ఈరోజు మన 6 మిలియన్ సెలబ్రేషన్స్ కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఓకే. అండ్ సడన్గా ఏంది అంటే మునుగోడులో నామినేషన్స్. సో మీరు అంతకుముందు గతంలో పైల్వాన్, దాని తర్వాత ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తగా, ఆ తర్వాత గోల్డ్ మ్యాన్గా అందరికీ పరిచయం అయ్యారు. సో ఇప్పుడు సడన్గా రాజకీయ అరంగేటం, సో పొలిటికల్ ఎంట్రీ. సో మునుగోడులో నామినేషన్స్ వేయడానికి పోతే మిమ్మల్ని నామినేషన్స్ వేయలేదని విన్నాను. అసలు ఏం జరిగింది? అది ఒక హాఫ్ అన్ అవర్ ముందే పోయినాం, కానీ ఆ పబ్లిక్లో అందుకోలేకపోయినాం. ఎందుకంటే మరి అంత అక్కడ ఏంటంటే రెడ్డిస్కి ఇచ్చారనమాట. బీసీలకు ఎవరికి ఇవ్వలే అక్కడ. బీసీ లేకపోతే వీళ్ళంతా సంఘాలు ఏం చేసారు, గౌడ్ సంఘాలు, బీసీ సంఘాలు అంతా ఏం చేసారు అంటే అన్నకు ఒక్కొనికి ఛాన్స్ ఉంది 2 రాష్ట్రాలలో. ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణలో ఈయనకు 2 సైడ్లో ఉన్నది పేరు మంచిగా. ఈయన నిలబడితే మాత్రం 1 సైడ్ ఓట్లు వస్తాయి. మొత్తం 75,000 ఓట్లు ఉన్నాయి కాదు బీసీలే ఆడ. అయితే ఈయన నిలబడితే 100% గెలుస్తాడు. మరి అది ఏంటంటే అక్కడ వెళ్ళకుండా మరి తొందరగా బంద్ చేసారు. మొన్న అన్నీ రెడీ చేసుకొని పోయినాం మేము, హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళినాం ఆడికి. పోతే మరి వాళ్ళు లోపలికి పోనీయలేరు. అయితే మీరు టీఆర్ఎస్ పార్టీ కదా, మరి ఏ పార్టీ నుంచి మీరు నామినేషన్ వేయడానికి వేరు? పార్టీ అంటే టీఆర్ఎస్ స్టేటస్ పార్టీ ఉండే, మొత్తం బీసీలది. ఇది బీసీల పార్టీ ఒకటి ఉంది స్టేటస్, అంటే మొత్తం అన్ని రాష్ట్రాలకు ఉంది ఒక పార్టీ. వాళ్ళు అంతా తెలుగు జనతా పార్టీ, తెలుగు జనతా పార్టీ బీసీలది ఉందన్నమాట. అయితే అతను ఏం చేసిండు, మీకు ఉందన్న ఛాన్సు వేరేలకు ఎవరికి లేదు, తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా నీకున్న క్రేజ్ పేరు ఎవరిది లేదు. అయితే నువ్వు వేస్తే బాగుంటుంది అన్నట్టు నన్ను అందరూ ఒక్కటే రోజు అన్నీ రెడీ చేయించారు. నాకు అసలు ఇష్టం లేకుండే, కానీ వాళ్ళంతా రెడీ చేయించి కంపల్సరీ తీసుకొని వేపిస్తే వాళ్ళకి, ఎందుకంటే అక్కడ తెలిసిపోయి భయానికి అది రాకుండా చేసిరు అక్కడ. సో సీఎం క్యాండిడేట్ని కూడా మిమ్మల్ని డిసైడ్ చేశారు? అవును అవును, మొత్తం బీసీల నుంచి 2 రాష్ట్రాలలో సీఎం క్యాండిడేట్ పెద్ద కొత్త పార్టీ పెడుతున్నారు. మరి ఏంటి ఈ టీఆర్ఎస్ని వదిలేసినట్టు? ఇప్పుడు వదిలేసుడు ఏం లేదు, టీఆర్ఎస్లోనే ఉన్నా నేను. బీసీలో ఇది బీసీలది వేరే అనమాట. బీసీ నాయకులు అంటే అన్ని క్యాస్ట్లు వస్తాయి, ఎస్సీ, కుమ్మరి, సాగ అందరూ వస్తారు, అన్ని క్యాస్ట్, గౌడ్స్, యాదవ్స్, ఇవన్నీ క్యాస్ట్లు వస్తాయి దీంట్లో, ఒక్క క్యాస్ట్ కాదు. సో బహుజన కులాలు ఏదైతే ఉన్నాయో అన్నీ వస్తాయి, అన్ని క్యాస్ట్ వస్తాయి. సో నాకు ఒక కన్ఫ్యూజన్ ఉంది. సో ఇక్కడ మీరు బీసీలకు సంబంధించినటువంటి పార్టీ ఏదైతే ఉందో దాని తరపున మీరు నామినేషన్ వేయడానికి పోయారు. మళ్ళీ ఇక్కడ మీకు హైదరాబాద్లో షేర్లింగంపల్లిలో ఏదో నియోజకవర్గంలో మీకు ఎమ్మెల్యే సీట్ కూడా డిసైడ్ చేస్తారు టీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ఇదంతా అతలకుతలం కాదా? ఎమ్మెల్యే సీట్లు పెరిగితే ఇక్కడికి వెళ్ళి ఛాన్స్ వస్తా అని చెప్పిన ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను నేను. షేర్లింగంపల్లి నుంచి కూడా మీకు అవును, ఎమ్మెల్యే సీట్ పెరిగితే నాకు ఇక్కడ నుంచి ఇస్తామన్నారు, ఛాన్స్ ఇస్తామన్నారు. ఏదో బీసీల తరపు నుంచి అయినా టీఆర్ఎస్ తరపు నుంచి అయినా పోటీ చేయవలసిందే. ఎందుకంటే ఇప్పటికే ఇంకా టైం అయిపోయింది, ఇంకే తర్వాత చేసి ఏం చేస్తాం, ఏదో విధంగా చేద్దామని. ఇప్పుడు ఆల్రెడీ సీఎం క్యాండిడేట్ అని డిక్లేర్ చేసిరు వాళ్ళంతా పార్టీలు, 110 మంది పార్టీలు కలిసి సీఎం క్యాండిడేట్గా డిక్లేర్ చేసిరు మొత్తం. ఎందుకంటే నీకున్న క్రేజ్ ఎవరికి లేదు. నేను అన్ని రాష్ట్రాలు గుర్తుపడతారు, మమ్మల్ని అంటే గుర్తుపడతారు. మొత్తం అందరు కలిసి కూర్చొని మాట్లాడుకొని నన్ను అది చేసిరు. ఇప్పుడు ఎందుకు మునుగోడులో మిమ్మల్ని పక్కన జరపడానికి కారణం అంటే అక్కడ బీసీలు ఎక్కున్నారు, 85,000% 100% ఇస్తుండే ఓటింగ్. 100 మా సీఎం అందుంచే కదా ఎమ్మెల్యే కంపల్సరీ అదైతుండే ఆడ 100% 1 సైడ్ పడుతుండే ఓట్లు. ఊర్లలో మన దగ్గర ఉన్నది, కానీ ఊర్లలో చాలా పట్టింపు ఉంటుంది, మన హైదరాబాద్లో ఉండదు పట్టింపు. ఊర్లో పొంటి బీసీలు అంటేనే 1 సైడ్ వేసేస్తారు, పార్టీలను చూడరు అక్కడ.
ఇంకా అందులో నేను ఉద్యోగం అప్పుడు చేసిన పార్టీలలో అన్ని మొత్తం పబ్లిక్ సీట్ ఉంది కదా బాగా, వన్ సైడ్ పడుతుండే ఓట్స్. అట్లా అనేసి తొందరగా క్లోజ్ చేసి రాపనవర్ ముందే. ఓకే, ఇప్పుడు ఏంది మునుగోడు పరిస్థితి ఏంటంటే మరి అక్కడ గెలుపు ఎవరిది అంటారు? గెలుపు టీఆర్ఎస్ బీజేపీ మధ్యలో ఉంటుంది అంతే. కాంగ్రెస్ మరి మనం ఆడితే వేరేలా ఉంటుండేమో కానీ మనకు ఛాన్స్ రాలేదు, పోయింది, మిస్ అయ్యేది. అంతా బీఫామ్ ఇట్లా అన్నీ రెడీ చేసుకొని పోయినాం అన్నీ. మరి మీరు రిక్వెస్ట్ చేయాలి కదా? రిక్వెస్ట్ చేసినాం ఆడ మొత్తం, అంటే అంత ట్రై చేసినాం కానీ కుదరలేదు ఆడ. అంటే ఇది కావాలని చేసిన కుట్రేనా? కావాలని చేసినది. మరి అటప్పుడు టీఆర్ఎస్ పార్టీలు ఎందుకుంటారే? మరి వేరే పార్టీకి వెళ్ళిపోవచ్చు కదా మీరు. టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళదే కాబట్టి అంత పెత్తనం వాళ్ళదే ఉంటుంది. వాళ్ళదే ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ నుంచి అందరినీ ఉన్నాం కదా, మళ్ళీ పార్టీ చేంజ్ చేస్తే బాగుండదు అన్నట్టు. అదే మరి మీకు ఇక్కడ అన్యాయం జరిగింది, మరి అది తప్పు కదా? తప్పు కానీ ఒక్కటని కాదు కదా, అన్ని పార్టీలు కలిసి చేసిరు అది. అంతా ముగ్గురికి రెడ్డిస్కి ఇచ్చారు అక్కడ. ఓకే, ఎందుకంటే బీసీ నాయకుడు మనకు ఒకళ్ళు వస్తే మనకు బాగుంటుంది అన్నట్టు ఉద్దేశంగా అందరు కలిసి ఇప్పించారు. మీ అంచనా ఏంది మునుగోడు అంటే? ఇప్పుడు కాంగ్రెస్కి కంచుకోట అది, ఇక్కడ చూస్తే తగ్గాఫోర్ టీఆర్ఎస్ బీజేపీ ఉంది. మరి ఏంది పరిస్థితి? వాళ్ళిద్దరి మధ్యలోనే వస్తుంది అది. ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిండు, ఆ ఓటింగ్ ఇక్కడ మారుతుంది. బీజేపీ ఓటింగ్ బి వస్తుంది, బీజేపీకి ఉంటుంది ఛాన్స్, టీఆర్ఎస్కి, రెండు మధ్యలోనే ఉంటుంది. ఓకే, ఇక్కడ మరి కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన దగ్గరగా 200 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఇంటికో కారు, బైకు, సో ఓటుకో కారు ఇస్తున్నారు. మేము వస్తాప్పుడు చూసినాం కదా, ఓపెన్గా వంచుతారు పైసలు. కార్లు బైకులు వంచుడేందే, ఇది ఎక్కడ విచిత్రం అర్థం కావట్లేదు. అది ఏంటంటే ఒక పోటీలాగా కంపల్సరీ గెలిచి చూపెట్టాలనేసి 100 కోట్లు వంచుతున్నాడు. కార్లు 100 కోట్లు వంచుతున్నాడు. ప్రతి 100 కోట్లు ఒక 100 ఓటింగ్ ఉందనుకో, వాళ్ళకు ఒక కారు ఇచ్చేస్తారు, అమౌంట్ ఇచ్చేస్తారు. చాలా మేము కళ్ళ ముందర వస్తాడు చూసిన నేను. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు అంతా రోడ్ల మీద మొత్తం పంచుకుంటూ డైరెక్ట్ చూసినాం మేము. అడిగి బీజేపీ 200 కోట్లు అట. అవును, మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి 200 కోట్లు ఆయన ఖర్చు పెడుతున్నాడు. ఓడిపోతే ఆయన పరిస్థితి ఏంది? అది మరి ఎందుకంటే రాజకీయ సన్యాసం చేస్తారంట. అంతే మరి, ఇంకా రాజకీయ అంతే పెట్టుకోవాలి. ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు ఇట్లా పంచడం పైసలు, ఇట్లా పంచి ఆ రాజకీయం ఒక ఎమ్మెల్యే పోస్ట్ తెచ్చుకొని ఎందుకు ప్రజల మీద మళ్ళీ వాడు ఈ 200 కోట్లు పెడితే మళ్ళీ 200 కోట్లు ఎట్లా కమ్మంచాలని ఆలోచన ఉంటుంది. అది ఎందుకంటే రాను పెరిగిపోతుంది, పోటీతనంగా ఒక మనిషికి పెరిగిపోతుంది. మళ్ళీ 200 కోట్లు ఎందుకు అవసరమా అనిపిస్తుంది ఒక్కోసారి. ఎందుకంటే ఒక న్యాయంగా మంచిగా గెలుస్తేనే ఒక లీడర్, ఒక ఎమ్మెల్యే కావాలి. ఇవన్నీ రోజు పైసా లేని జీవితం ఎట్లయిపోతుంది రాను. ఓకే, సో ఇప్పుడు మీరు ఏ పార్టీలో ఉన్నారు? మరి టీఆర్ఎస్. మరి వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఇట్లా బీసీ రంగం నుంచి పోటీ చేయమంటే పరిస్థితి ఏంది? మరి అందరూ ఏకమై లేటిరు నన్ను. మరి వాళ్ళు మళ్ళీ 24లో కూడా మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి, మళ్ళీ అప్పుడు కూడా గదే పరిస్థితి ఏర్పడి టీఆర్ఎస్ నుంచి నీకు సీట్ ఇస్తా అంటారు. అట్నే మీ బీసీ సంఘం నుంచి ఇది తెలుగు జనతా పార్టీ నుంచి కూడా మీకు సీట్ కన్ఫర్మ్ చేస్తారు. మరి అప్పుడు ఇటు టీఆర్ఎస్ పోతారా, ఇటు బీసీకి వెళ్ళిపోతారా? అంటే మనకు ఎక్కడ ఉంటే ఇప్పుడు ఛాన్స్ అక్కడికి వెళ్ళి అవడాలనే చూస్తున్నాను. అందుగురించే కొద్దిగా ఏంటంటే బీసీ సంఘాలన్నీ కలిసి మనల్ని లేవెట్టిరు. ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం క్యాండిడేట్గా డిక్లేర్ చేసిరు, ఆల్రెడీ మాట్లాడిరు. మళ్ళీ అందరూ ఇవాళ మార్నింగ్ వచ్చిరు, పొద్దున వచ్చి అందరు వచ్చి లాడి అన్న నువ్వే కొత్తగా అది చేస్తే బాగుంటుంది అన్నట్టు అదే ఆలోచనలో మీటింగ్ మాట్లాడుతున్నాం. ఇంకా కాలేదు మొత్తం. సో ఇప్పుడు టీఆర్ఎస్ సైడ్ బోరు, ఇటు వస్తే సీటు ఇటు వస్తే ఇది కొత్త పార్టీ అయిపోతుంది. ఇప్పుడు తెలంగాణలో మనమే ఎమ్మెల్యే సీట్లు డిక్లేర్ చేయాలి. అవును, పార్టీ పెట్టినప్పుడు మనమే ఇవ్వాలి కదా అందరికి. ఇప్పుడు అది కన్ఫర్మ్ 140 ఇక మీరే దానికి అధ్యక్షుడిగా. సో ఆలోచన నడుస్తుంది. ఇంకా మీటింగ్ అందరు సంఘాలను ఇంకా కొన్ని కలిసేటు ఉన్నాయి, అన్ని సంఘాలను అందరు సంఘాలను కలుపుకొని పోవాలి ఏ పని చేయాలన్నా. మనం ఒక్కలం చేసే కాదు, ఎందుకంటే కొద్దిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుంటూ పోతేనే ఒక సక్సెస్ ఉంటాం మనిషి. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ నుంచి అవుటా ఇన్నా? టీఆర్ఎస్లోనే ఉన్నా. మరి అటు మరి కొత్త పార్టీ సంఘాలు మాట్లాడుతున్నారు, అంత మాట్లాడిన తర్వాత ఓకే అంటే అప్పుడు మనమే డిక్లేర్ చేయాలి ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలంటే. ఓకే, ఇప్పుడు మరి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అయిపోయింది, ఇప్పుడు నేషనల్ పార్టీ అయిపోయింది. నేషనల్ అంటే ఇప్పుడు నేషనల్ వైడ్గా మరి మీరు చాలా రాష్ట్రాల్లో చాలామందికి మీకు మంచి పబ్లిసిటీ ఉంది ఈ గోల్డ్ మ్యాన్గా. మరి వేరే రాష్ట్రాల్లో ఎంపీగా మీకు ఒకవేళ పోటీ చేయమని టీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారు కన్ఫర్మ్ చేస్తే పోటీ చేస్తారు? పోటీ చేస్తాను, ఎక్కడ పక్కా ఎంపీ పోటీ చేస్తాను ఎంపీగా ఎక్కడి నుంచి అయినా. ఎందుకంటే మనకు అన్ని రాష్ట్రాలలో ఉన్నాయి, తెలంగాణ ఆంధ్రప్రదేశే కాకుండా నీకు ఎక్కడ ఏ రాష్ట్రాలలో కూడా గుర్తుపడుతున్నాను. అట్లా దానికి ఒకటి మనకు ఛాన్స్ ఉంది, మంచి ఎక్కడికి వెళ్ళని పోటీ చేస్తారు. ఇప్పుడు మునుగోడులో కార్లు బైకులు పంచుతున్నారు.
ఇక మీరు పోటీ చేసినప్పుడు మీ నియోజకవర్గం నుంచి మరి మీరేం పంచుతారు? గోల్డ్ కాదు ఉద్దేశం, ఓటుకో ఉంగరం, ఓటుకో రింగ్ బ్రాస్లెట్, ఓటుకో గోల్డ్. అట్లా ఉద్దేశం లేదు. ఇంతమూలు మీడియాలో చెప్పినా కానీ నేను అట్లా ఉంటే ఇట్లా నేను ఎప్పుడో మినిస్టర్ కావాలి. లేదండి, మీరు అట్లా పంచడం మస్తు ఉంటుంది. అట్లా ఇష్టం అది పంచడం అంటే ఇట్లా పైసలు పంచుడే నాకు ఇష్టం ఉండదు. పైసలు పంచకండి, గోల్డ్ పంచండి అంటున్నాను నేను. గోల్డ్ పైసలే కదా, అది గోల్డ్ వేరే కాదు కదా, పైసలు. ఓటుకో గోల్డ్ చైన్, ఓటుకో బ్రాస్లెట్ అంటే కళ్ళు మూసుకొని వేస్తారు, ఓటుకో మంగళసూత్రం. అట్లా అంటే పంచేటోళ్ళు ఉన్నారు, లేరని కాదు, కానీ నాకు ఇష్టం ఉండదు. ఏదైనా వేరే విధంగా సాయం చేయొచ్చు అనుకో, అట్లా చేయొచ్చు. అయితే నాకు ఒక డౌట్ అన్న, అంటే క్లియర్ చేయండి. అంటే గతంలో అంటే మీ మీద చాలా కేసులు ఉన్నాయని చెప్పేసి మీరే చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో మీ మీద రౌడీ షీట్ ఓపెన్ అయింది గతంలో అన్నారు, కేసులు ఉన్నాయన్నారు. కేసెస్ ఉన్నాయి ఇప్పుడు, అది ఉద్యమం కేసులు కదా అవి. జనరల్గా ఇప్పుడు రౌడీలకు రాజకీయాలు అసలు వాళ్ళకి సెట్ అవుతాయని నిజంగా? అట్లేం లేదు, వాళ్ళే మంచిగా చేస్తారు కదా. ఇప్పుడు వాళ్ళకు అంత కింది స్థాయి నుంచి చూసిన వాళ్ళకు కష్టం విలువ తెలుస్తుంది, సుఖము ఉన్న వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది, కింది స్థాయికి వచ్చేటోళ్ళకి కష్టం అనేది ఏం తెలుసు, ప్రజాసేవ చేస్తారు. ఆయన అప్పుడే రౌడీ చేసినప్పుడు అంత కమాయించండి, ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఇక మొత్తం అంతా ఎత్తుకొని పోతాడు. నువ్వు ఎవరైనా చూసుకో, ఎంత ప్రజాసేవ వాళ్ళు చేసినంత వాళ్ళు చేయరు బయట. మరి నిజానికి ఎట్లా ఉంటే ఎక్కువ సంపాదించవచ్చు? రౌడీజం చేస్తే ఎక్కువ సంపాదించవచ్చా, రాజకీయం చేస్తే ఎక్కువ సంపాదించవచ్చు? రాజకీయంలో ఎక్కువ ఉంటుంది కమాంచడం, ఆ ఉద్దేశం అట్లా ఉండొద్దని నేను, నా ఉద్దేశం అది. రాజకీయంగానే ఎక్కువ ఉంటుంది కమాంచేది. నేను రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు 100-200 కోట్లు పెట్టి గెలిచి ఏం చేస్తాం, ఆ ఉద్దేశం. అలాగే 1 కోటి రూపాయలు ఇచ్చి 500 ఒక 100 కోట్లు ఇప్పుడు రాజగోపాల్ ఉన్నాడు, ఎంతో ఒక 200 కోట్లు పెట్టిండొచ్చు, ఆ పైసా వాల్యూ ఉండదు దానికి. రాజకీయంగా లోడ్ పెడితే వాల్యూ ఉండదు. నువ్వే ఒక 5 కోట్లు వంచు, అదే ప్రజలకు అవసరం ఉన్నప్పుడే మన ఈ 5 కోట్లు ఇవ్వాలి. తరతరాలు పేరు చెప్పుకుంటారు, పేరు సత్యంత వరకు ఉంటుంది. అదొక కొత్త అంటే అంటున్నా, రాజకీయంగా నువ్వు 500 కోట్లు వంచు, విలువ ఉండదు. మనం సొంతంగా పోయి నీ కష్టం ఉన్నందుకు ఒక 10,000 దాని విలువ వేరే. అంటే దీనికి ముడివాడు చెప్తున్నది, అది ఎంతనైనా మంచిది రాజకీయంలో, దానికి వాల్యూ ఉండదు పైసా. గతంలో మీ పేరు చెప్తేనే ఉచ్చ పోసుకున్నట్లట, ఎందుకే అంత ఉచ్చ? అది భయం, ఏం మరి అప్పుడు చేసినాం కదా, చేసినందుకు ఆ భయం అట్టనే ఉంది. ఏం చేసిర్రు ఉచ్చ పోసుకునేంత మీరు? అన్నీ ఈ ఏరియాలో కేసులు బాగాయి. అదే అసలు ఎల్లారెడ్డి కూడా మీ పేరు చెప్తే అసలు పాయింట్ తడిచిపోయేది అట. అవును, అది కరెక్టే అనుకో, ఆయన కేసుల అన్న కూడా ఉన్నాడా? అప్పుడు జరిగినాయి అప్పుడు కేసెస్ అన్నీ అట్లా. ఎందుకంటే అంటే చాలాసార్లు అంటే నేను విన్నా, అంటే మీ సన్నిహితులు కొందరు చెప్పారు, అప్పుడు ఏ కొట్లాడే గొడవ అయినా ఏదన్నా ఎవరన్నా ఇట్లనే పెద్ద ఏంటి ఏదైనా మర్డర్ జరిగినా కూడా మిమ్మల్ని వేసుకపోతుండట కదా, మిమ్మల్ని పిలుస్తుండట, నిజమేనా? అట్లేం లేదు, మాకు కేసు అయింది, కేసెస్ అయినాయి. భయం కింది స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఎందుకు భయం ఉందంటే, మేము ఫస్ట్ కేసు చేసినాము, ఒకటి పెద్ద కేసు. దానివల్ల ఇట్లా ప్రజలకు భయం, కొద్దిగా పబ్లిక్ అంటే పాతోళ్ళు కొత్తలో కాదు, నా పేరు చెప్తే ఎవరైనా అట్లా 30 కేసులు ఆడ ల్యాండ్ కేసులలో అట్లా జరిగినాయి కేసెస్. జరిగినందుకు అది ఏంటంటే అది కంటిన్యూ కొద్దిగా భయపడుతున్నాను. ఏరియాలో ఎక్కడ అడిగినా చెప్తారు కదా నా పేరు, అంతే. అండ్ ఇంకొకటి విన్నా అన్న, అంటే మీ అనుమతితో అడగాలనుకుంటున్నా, అడగొచ్చా? అడగనా? మీరు ఏమనుకోండి, అడగ. ఏమనుకో. ఓకే. అయితే గతంలో మీరు ఒకరిని కొట్టి హైటెక్ సిటీ మాదాపూర్ రోడ్డు మీద పడేసి అంటే మీరు మర్డర్ చేసినారని చెప్పేసి అన్నారు, నిజమేనా? మాదాపూర్లో కాదు, అది శ్రీనాథ్ కాలనీలో. శ్రీనాథ్ కాలనీనా? అన్ని కొట్టి చంపేసి పడేసిపోయారట. మీడియాలో ఎందుకు అవన్నీ కాదు, అవన్నీ కేసు అయింది ఉట్టి అంతే. శ్రీనాథ్ కాలనీనా? గంత దాకా ఎట్లా పోయిందే? అది ఏదో పడనప్పుడు, ఇప్పుడు ఎరవని కొట్టడానికి వచ్చారు అనుకో, అప్పుడు చిన్న ఏజ్లో తెలియదు కదా, అప్పుడు మనకు 30 ఏళ్ళ కింద ఏం మేరుకుంటుంది జీవాన్ని, అట్లా ఎవరనుకో ఫ్రెండ్స్ని ఏమైనా అంటే పోయి కొట్టడము అది ఉంటుంది. గత 20 ఏళ్ళ కింద ఈ భాగ్యనగరంలో అప్పుడు రౌడీజం మస్తు ఉండేనట్టు కదా? చాలా ఉండే అప్పుడు, ఒక 10 years 20 years బాగా నడిచింది. 6 మర్డర్, గ్రీన్ బాబర్స్ కాడ డబుల్ మర్డరు, ఇవన్నీ నడిచినాయి, ఎంబడి నడిచినాయి. చాలా పెద్ద కేసులు అయినాయి అప్పుడు. ఎందుకు రౌడీజం అంతా ఉండే? రైమందర్లో బాగా మర్డర్ కేసులు అయినాయి కదా అప్పుడు. రైమందర్లో కాలువలో చంపేసి పడేసారు,
అంటే ఒక ఏమో మరి ఆ ట్రెండ్ అట్లా వచ్చేసింది ఒకసారి. 20,000కి మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు. 20,000 30,000 తీసుకున్నప్పుడు మరి ఎందుకు ఒక 1 year 5 years అట్లా కంటిన్యూ నడిచినాయి. 20,000కి మర్డర్, 20,000కి 10,000కి జైదురుటలా 10,000కు 20,000కి మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు అంతగా ఒక 10 years అట్లా నడిచింది. మరి ఇప్పుడైతే మొత్తం బంద్ అయిపోయినాయి. మరి ఈ రౌడీ బ్యాచ్ అంతా ఎక్కడ పోయింది ఇప్పుడు? ఎక్కడ పోయింది, అంతా ఉన్నారు. కొందరు చనిపోయారు, కొందరు ఉన్నారు. సో ఇప్పుడు ఎందుకు ఈ రౌడీ దందాలు అంత తగ్గిపోయినాయి అంటే కారణం ఏంటంటారు? ఇప్పుడు సూరి చనిపోయాయి, పరిటాల రవి చచ్చిపోయాయి, ఒకరికొకరు పోటీలు పడి ఒకరికొకరు చంపుకోరు, అట్లా చాలా మంది చనిపోయారు. మీకు పరిటాల రవి పరిచయం ఉండేది అప్పట్లో? పరిచయం ఉంటుంది, పరిచయం కలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అదే ఫిలిం నగర్లో ఆయన పరిటాల రవి అన్న ఎట్లా అంటే పరిచయం అప్పుడు మోహన్ బాబు వాళ్ళది కొద్దిగా ఒక కేసు అయింది అప్పుడు. అది అయితే దానివల్ల మినిస్టర్ సీనన్న మేము అందరము అడిగిపోయినాం అనమాట. అట్లా అప్పటి నుంచి పరిచయం. మరి పరిటాల రవి అప్పట్లో ఫుల్ అంటే మస్తు మర్డర్లు చేస్తుండే, అంటే ఒక మాఫియా నడిపించిండు ఆయన. మాఫియా అంతా వాళ్ళంతా ఫ్యాక్షనిజం ఉంటుంది అదంతా. వాళ్ళు అక్కడ ఏరియాలు చేసి అక్కడ వద్దనుకొని ఇక్కడ వచ్చి ఉన్నారు అప్పుడు. సో ఆయన అంటే ఆయనకు సంబంధించిన అనుచరులు మీకు ఏమైనా పరిచయం? కలుస్తుండేనా రెగ్యులర్గా కాదు, ఎప్పుడైనా ఫంక్షన్ ఏమని చెప్తే పోతుండే కలుస్తుంది. సో అప్పట్లో రౌడిజం ఎక్కువ జరిగింది అన్నారు? చాలా జరిగింది, ఒక 10 years జరిగింది. ఇప్పుడు అప్పుడు ఆ రాష్ట్రాలు వేరు కాదు కానీ కాకపోతే కోస్తా ఆంధ్ర అని రాయలసీమ అని ఇట్లా డివైడ్ చేసారు. అప్పట్లో అంటే ఏదన్నా ఇట్లాంటి ఇప్పుడు ఎవరైనా డీల్స్ వచ్చినా కూడా సెటిల్మెంట్ వచ్చినా కూడా ఇప్పుడు పరిటాల రవి మీకు మిమ్మల్ని అడగడము కొంచెం సెటిల్మెంట్ చేస్తారా ఇట్లా అన్న జరిగే అట్లా ఏం లేకుండా అప్పుడు వాళ్ళ ఎట్లా అంటే అట్లా ఏమి ఉండకపోతుండే. ఏదైనా ఉంటే పోతుండే, ఒక ప్రాబ్లం దిక్కేలా అయింది. అది ఎందుకంటే పర్సనల్ విషయాలు కొన్ని అయితే అప్పుడు వింటర్ అయినాం, అప్పుడు మాట్లాడినాను అనమాట. ఓకే. సో పరిటాల రవిని అసలు ఎందుకు చంపారంటారు? వాళ్ళని వీళ్ళు చనిపోయారు, వీళ్ళు వాళ్ళని తెలిసిన విషయమే కదా అంత సోషల్ మీడియా ఇట్లా. ఫస్ట్ చనిపోయినప్పుడు ఏమనిపించింది మీకు? ఏమనిపిస్తుంది, వాళ్ళు చనిపోయినా బాధపడతాం. ఏమనిపిస్తుంది మనకు? పోలేదు. సో పరిటాల రవిని చంపిన వ్యక్తి కూడా చనిపోయింది. సూర్యుని చంపిన కూడా దీన్నే కదా, ముద్దు సీన్ కూడా చనిపోయింది. అవును. ఏంది అంటే ఒకళ్ళ తర్వాత ఒకరికి అందరూ చనిపోయారు. మరి దాన్ని వెనుక ఎవరైనా పెద్ద నాయకులు ఏమైనా ఉన్నారేమో తెలియదు. ఇది ఏంది అప్పుడు కాంగ్రెస్ హయాంలో ఉన్నాడు అంటే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు. అవును. ఆయన హయాంలో మొత్తం అన్ని క్లోజ్ చేసేసిండు. అప్పుడు ఒకరు చంపుకోరు, అంత వాళ్ళ నీళ్ళ చంపురు ఇలా. మరి ఎట్లా జరిగిందేమో అది. అందరూ అయితే ఎవరైనా పెద్ద ఎత్తున ఎవరు అన్నారేమో వెనుక సైడ్ తెలియదు. అప్పుడు మిగతా రౌడీ షీటర్లకు మీకు పడుతుండేనా పడకపోతుండేనా? అట్లే ఉండదు, మనకు అంత మనం కలుస్తాం కదా ఫంక్షన్ హాల్ కలిసినప్పుడు అందరితో ఫ్రీ ఉంటాను నేను. అంటే అప్పుడు అంటే 15 సంవత్సరాల కింద చెప్తున్నాను ఫస్ట్ నుంచి అంతే. ఓకే. అండ్ ఇంకోటి విన్నాను, అది విచిత్రం అనిపించింది అది వినేసరికి. ఎందుకంటే ఇప్పుడు మీ గురించి చాలా స్టడీ చేసిన నేను. సో దర్గా చిన్నప్పలో ఏదన్నా రియల్ ఎస్టేట్ దందా కానీ ఏదన్నా ఇల్లు కానీ ఏదన్నా పోతే మాత్రం అక్కడ ఇట్లా గవర్ వేసి కన్ఫర్మ్ చేసుకున్నాకనే పోతారట. నిజంగా ఈ గవల గోలేదు నాకు అర్థం కాదు. గవల్కి వాళ్ళు ఏం కాదు, గవల్ ఏం కాదు కానీ ఏదైనా లీగల్గా నేను ఫస్ట్ ఏదైనా కేసు వచ్చినప్పుడు ఏదైనా మంచి లీగల్గా ఉంటేనే ఇంటర్వ్యూ అవుతాం, లేకపోతే క్యాన్సిల్ చేసేస్తాం. నీట్గా ఎవరన్నా మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మంచిగా ఏదైనా అంటే కొన్ని వేరే వస్తుంటాయి, అదేదైనా మంచిగా ఉంటేనే నేను పంపిస్తాను, లేకపోతే క్యాన్సిల్ చేస్తాను. ఇష్టం లేదు దాని ఎంబడి పడి వేస్ట్, టైం లేదు, ఎదుటోళ్ళకి పోయి పైసలు రావు, అది వేస్ట్ అనేసి వదిలేస్తాం. అండ్ ఇంకోటి అంటే ఎప్పుడో ఒక 30-40 ఏళ్ళ కిందట ఆ గవ్వలు వేస్తే ఆ గవ్వలు ఒక దగ్గర చూపిస్తే ఆ ఇంటి కిందనే ఈ బంగారం దొరికిందని విన్నాను. నిజమేనా? ఈ గవ్వలకి కూడా నాకు అలవాట్లేదు అసలు. నేను అవి నాకు ఇష్టమే ఉండదు. ఆ బంగారం తవ్వుతా అంటే వెళ్ళిందట. ఇది నిజమేనా? కాదు. ఇప్పుడు ఇన్ని కిలోల బంగారం వేసుకున్నా అంటే అప్పుడు అన్న గవ్వలేయడం వల్లనే వాళ్ళ ఇంటి కింద మొత్తం తోవంగా కిలోల బంగారం వెళ్ళిందని చెప్పి అట్లా వస్తేనే మంచిగా ఉంటుంది కదా. అట్లేముండదు. ఇది నమ్ముతారండి మీరు? నేను అవన్నీ నమ్మ, నాకు ఇష్టం అంటే మీరు రియల్ ఎస్టేట్ కూడా కదా? దేవుని నమ్ముతా కానీ ఇవన్నీ మంత్రాలు తంత్రాలు నాకు ఇష్టం ఉండదు. సో గవ్వలు నిజంగా లేదా? నిజం చెప్పండి. లేదు అంటే కొందరికి కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఇప్పుడు ఇల్లు చూసుకున్నప్పుడు వాస్తు ఎట్లనో ఇది కూడా కొన్ని ఉంటాయి కదా గవ్వలు. నేను దేవుని నమ్ముతా కానీ ఇది నమ్మ, నేను ఈ మంత్రాలు గింత్రాలు నమ్మ, అవన్నీ ఏముండవు. ఓకే. సో బంగారం అయితే మీరు సంపాదించుకుంది అంతేనా? అంతే.
సంపాదించుడు ఏం ఆడ చెప్తే పంపిస్తాడు, పైసలు మెల్లంగా ఇస్తాం, ఇంక ఇవ్వాలి. అట్లా ఎట్లా ఇస్తారే మరి? మాకెవరు ఇస్తలేరు. ఇస్తారు, నువ్వు ఎప్పుడైనా అవసరం ఉంటే చెప్తే నా పేరు చెప్తే ఇస్తాను. ఇదేదో మంచిగా ఉంది. ఎక్కడికి పోవాలి చెప్పండి? పోతాను. బేగం బజార్ సికింద్రాబాద్లో ఇస్తారు. ఏంటైనా నాకు పిల్లల బంగారం అట్లా ఎట్లా ఇస్తారన్న? 1 kg చేపిస్తాను, నేను మెల్లంగా ఇస్తాను. అట్లా ఒప్పుకుంటారా? పిల్లల మ్యారేజ్ అప్పుడు పోయి చేయించినా ఒప్పుకుంటారు. నన్ను గుర్తుపడతారు, అంత అందరికీ ఇయ్యారు కానీ నాకు ఇస్తారు. అవునా? సో పైసలు ఇవ్వకపోయినా అంటే కట్టాలి? ఎంత? ఏం కట్టకపోయినా పేరు మీద ఇస్తారు. మంచితనం పేరు ఉంటే ఎందుకు ఇయ్యరు? ఇప్పుడు నీకెందుకు ఇక్కడ ₹1,00,00,000 సామాన్లు తెప్పిస్తాను, నా పేరు చెప్పి. కిషనర్ రోడ్ మీద ₹1,00,00,000 సామాన్ కళ్ళు ఇలాడితే నా పేరు చెప్పమను. ఏ జర్నలిస్ట్ ఈడికి వెళ్ళి పెడితే ఆ రోడ్ దాకా నా పేరు చెప్పి ఇచ్చేస్తారు సామాన్. నర్సింగ్ షాపు, ఆ షాపు, ఎన్ని ఈడికి వెళ్ళి ఎంత మన 10 లక్షల బియ్యమే పంపించారు వాళ్ళు. అంటే ఎప్పుడైనా మెల్లంగా ఇస్తాను నేను అది. సో అప్పటి పేరు పేరు అదే అంటే భయం కాదు. మనం ఎప్పుడన్నా ఎవరు ఉన్నవి ఏదైనా పంపిస్తే వాళ్ళకి కరెక్ట్ టైం టు టైం పైసలు పంపించేస్తారు. అట్లా వాళ్ళ పేరు చెప్తే పంపిస్తాం అంతే. ఓకే. సో ఇప్పుడు చాలామంది హైదరాబాద్లో గోల్డ్ మైన్లు ఒకరి తర్వాత ఒకరు బయటకు వస్తారు. మరి వాళ్ళు వేసుకునే బంగారం నిజమేనా? మరి మీరు వేసుకుంది నిజమా? నాకు ఏం అర్థమే కావట్లేదు ఇప్పటిదాకా. ఇక అందరు తీసుకున్నది మనం ఏం చెప్పలేము. దానికి నా గురించి చెప్పమంటే చెప్తా. ఒక్కొక్కరు ఎక్కడి నుంచి వస్తుంది, ఎన్ని కిలో బంగారం వేసుకొని వస్తారు. అది కూడా మళ్ళీ ఇంటర్వ్యూలకి. అదే నా గురించి చెప్పమంటే చెప్తా, వేరే వాళ్ళ గురించి మంచిగా ఉండదు. ఎందుకంటే అంత పిల్లలు మనకు ఎరుకున్న వాళ్ళు ఆలీలు ఉంటారు. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది మీ దందా, రియల్ ఎస్టేట్ దందా? రియల్ ఎస్టేట్ బాగానే ఉంది ఇప్పుడు, చాలా పుంజుకుంది. లాక్డౌన్ తర్వాత మధ్యలో ఒక 2 years ఆగిపోయింది. ఇప్పుడు బాగా కొద్దిగా పర్వాలేదు. మీ Day 1 నుంచి ఈ రోజు వరకు ఎన్ని వేల ఎకరాల దందా చేసారు? ఎకరాలు ఏముండదు, కొన్ని డీలింగ్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎకరాలే ఎప్పుడు సలాలు ఎంబడి ఉండదు కదా, ఏదైనా ప్రాబ్లం ఉన్న ఏదైనా కొట్లాడుకునేది. ఇప్పుడు ఒక ల్యాండ్ జనరల్ ఇప్పుడు మీ ఇంటికాడ ల్యాండే చూసుకున్నాం, అదే ఒక 5 కోట్లు 10 కోట్లు ఉంది ల్యాండ్ వాల్యూ. అట్లాంటి ల్యాండ్ వాల్యూ ఎన్ని కోట్ల దందా చేసిరంట? అంటే ఒక 100 కోట్లు చేసి ఉండొచ్చు. అంటే దందాని ఎట్లుంటుంది అంటే రకరకాలు ఉంటుంది. ఇది దందా అనేది ఒక లాగుండదు. ఇది లిటికేషన్ వస్తాయి కదా నా దగ్గరికి ఎక్కువ. దందా అంటే ఏదైనా లిటికేషన్ ఉంటే ఏదైనా వేరే కబ్జా చేసినా ఏదన్నా అవే కేసులు ఎక్కువ వస్తాయి. ఇంకా వేరే రావు నాకు దగ్గరికి. బాగా వచ్చేటి కేసులు అవే. ప్రాబ్లం ఉన్న ఇంట్లో ఎవరైనా ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, ఒక సొంతం తండ్రినే స్థలం గుంజుకొని కొడుకుకి ఇవ్వలేడు, అసొంటి కేసులు వస్తాయి. సొంతం అన్నదమ్ములు, అన్న ఆయన ఏదో కేసు పడి జైల్లోకి పోయిందంట, సజా పడి లైఫ్ పడి ఏదో యాక్సిడెంట్ కేసు, బయటకు వచ్చే వరకే వాళ్ళు సొంత తమ్ముళ్ళు అమ్ముకోరు. అడ్డసొంటి కేసులు వస్తాయి, అన్నదమ్ముల ఫ్యామిలీల ప్రాబ్లంలో అడ్డసొంటి కేసులు వస్తాయి బాగా. ఓకే. సో ఎక్కువ మీరు చేసే సెటిల్మెంట్లు ఏంటి? ఎక్కువ అవే కేసెస్ ఎక్కువ, ఫ్యామిలీ ప్రాబ్లం ఎక్కువ వస్తాయి నా దగ్గరికి. భార్య భర్తలు కొట్లాడుకుని మన విడాకుల కాడికి పోయినాయి ఎక్కువ వచ్చేటి కేసెస్, ఇవే ఎక్కువ వస్తాయి. అంతే. 1 year చిన్న పిల్లాడు ఉన్నాడు, వాళ్ళని మళ్ళీ కోర్టుకు పోతే 10 సంవత్సరాలు నడవాలి వాళ్ళ పాపం. వాళ్ళకి ఏదో పిలిపించి అట్లా తొందరగా సెట్ చేస్తారు. ఆపోజిట్ వాడు అందరు ఎదుర్కొన్న వాళ్ళు ఉంటారు కదా, మన ఎందుకంటే ఎదుటి మనిషివి నా మాటలు బట్టి కాంప్రమైజ్ అయిపోతాడు. వేరే చాలా కారాలు నేను వాళ్ళకి క్లియర్గా సంజాయిస్తా. ఎందుకు ఎవరంతలాలు ఇప్పుడు విడాకులు కోర్టు పోతే ఎప్పుడే విడాకులు తీసుకొని ఎవరంతలాలు హ్యాపీగా పైసలు ఇప్పుడు కోర్టు పోయి కొట్లాడే వరకు ఎందుకు, ఏమైనా పైసలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోమంట. అండ్ ఇంకోటి, ఒకవేళ వినకపోతే ఏం చేస్తారా? 100% వింటారు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది, ఎదుటి మనిషికి చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. ఇంత కాదన్నా ఇంత ఇస్తామని అంటారు. వాళ్ళకి బి తొందరగా కాంప్రమైజ్ కావాలి, కానీ కరెక్ట్ మాట్లాడేటోళ్ళు ఉండరు. ఇప్పుడు 10 కోట్ల ఇప్పుడు ల్యాండ్ డీలింగ్ ఉందనుకో, దాంట్లో అంతా మీకు ₹1 కోటి ఇస్తారా? అంటే కేసును బట్టి ఉంటుంది, దాని తీవ్రత బట్టి కేసు. మీ పర్సనల్ మీకు ఉంటుంది కదా? ఉంటుంది పర్సనల్. మినిమం 1 కోటి నుంచి 5 కోట్లు అయితే పక్కన పెట్టాలి. అట్లేముండదు, కొద్దిగా ఉంటుంది. అందరికీ తిరిగిన వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది అంతే. ఓకే. సో ఫైనల్లీ మీరు వచ్చే ఎలక్షన్లైనా ఎమ్మెల్యే కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి కోరుకుంటే ఎప్పుడైనా కావట్లేదు, ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా అవుతాము. దానికి ఎమ్మెల్యే కావాలని నాకు పట్టింపు ఏం లేదు. ఏదున్నా మనం ప్రజాసేవ చేసుకుంటూ అవుతాం, కానీ అయినప్పుడు అవుతుంది, అది ఆగదు. ఒకటి పెద్ద వచ్చిందనుకో, అది ఎవరు ఆపేటోళ్ళు ఉండరు దాన్ని వచ్చినప్పుడు. అంతే, వెయిటింగ్ అంతే. తొందరపడ
నాకు ఇప్పుడు కావాలని ఎమ్మెల్యే సీట్ కావాలంటే పార్టీ ఇప్పుడు చేంజ్ అయితే ఇప్పుడు వచ్చేస్తుంది నాకు ఎమ్మెల్యే సీట్. కాంగ్రెస్ నుంచి అయినా బీజేపీ నుంచి అయినా వస్తుంది, కానీ అట్లా వెయిటింగ్ అంతే. ఈ సంఘాలు అంటే బీసీ సంఘాల దిక్కేలి వీళ్ళంతా ఇప్పుడు అలా మాట తీయకుండా నేను పోయి అది చేసిన హుజురాబాద్లో. అది ఓకే. నేను ఒకటి అడుగుదా అనుకున్నాను. ఇప్పుడు మీరైతే మన తెలుగు రాష్ట్రాలు కానీ మన పక్క రాష్ట్రాలకు కూడా మీరు మస్తు మీకు మంచి పబ్లిసిటీ వచ్చింది. ఇప్పటిదాకా అంటే మీ గెటప్ చూసి ఒక సినిమాలో మిమ్మల్ని ఒక క్యారెక్టర్ చేయమని లేకుంటే ఒక విలన్గా నటించని ఎవరు అడగలేదా? అడిగారు చాలామంది. ఇప్పుడు కాదు 30 సంవత్సరాల కింద అడిగారు. అవునా? ఇప్పుడు కాదు, పేరు వచ్చింది అంటే మీకు తెలియక అంతే, సోషల్ మీడియా లేదు అప్పుడు. కానీ నాకు 30 సంవత్సరాల నుంచే పెద్ద పేరు ఉంది. అవునా? ఇప్పుడు పేరు కాదు, అప్పుడు 30 సంవత్సరాల కింద ఈ రోడ్డు మీద 100 షాపులు ఉన్నాయి కదా, అప్పుడు 100 షాపులలో నాకు పేరు చెప్పి ఇస్తారు. ఇప్పుడు పోయి చెప్పినా ఇస్తారు. అట్లా కాపాడుకుంటారు వాళ్ళు, పేరు ఖరాబ్ చేసుకోకుండా అట్లా కాపాడుకుంటూ వస్తే ఎప్పుడైనా నీకు కావాలంటే చెప్పు, తెచ్చుకో అడికెళ్ళి. 8,000 సామాన్లు నా మెల్లంగా ఇచ్చుకో. అవునా? నా పేరు చెప్తే సార్. అంటే ఓన్లీ ఈ ఏరియాలో? ఈ ప్రతి ఏరియాలో జరగల ఎక్కడన్నా, నేను ఉన్న ఏరియాలో ఎక్కడన్నా నన్ను వేసేయట్లేదు. ఓకే, పంపించేస్తారు చెప్పాను. సో మీకు మోహన్ బాబు ఫ్యామిలీకి మంచి బాండింగ్ ఉందని విన్నాను, సన్నిహిత్యం ఉందని విన్నాను. సో ఎప్పటి నుంచి మీకు ఆయనకు పరిచయం చెప్తున్నా కదా, అప్పుడు కొద్దిగా ప్రాబ్లం అయినండి. అప్పటి నుంచి పోయినుండే ఒకసారి ఇంటికాడ వీళ్ళంతా మోహన్ బాబుది ఒక ప్రాబ్లం అయినుండే, ఎందుకంటే మీడియాలు చెప్పనీకుండదు. అప్పుడు నుంచి పరిచయం నాకు. సీనాన్న మినిస్టర్ సీనాన్న ఉండే కదా, ఆయన ఎంబడి వాళ్ళ ఇంటికి పోయినాము. వాళ్ళ ఇంటికి పోయేసి మోహన్ బాబు ఇంటికి పోయి అడికెళ్ళి పరిటాల రావు దగ్గరికి పోయి అట్లా పరిచయం నాకు. అట్లా పరిచయం అప్పటి నుంచి కంటిన్యూ ఉన్నాం. మరి మిమ్మల్ని అడగలేదని ఒక్కసారి నాతో పక్కన నా సినిమాలో విలన్గా నటించు అని? ఒక్కసారి అడిగారు చాలామంది, నేను ఇష్టం ఉండదు నాకు. సో మంచు ఫ్యామిలీ తోటి కూడా మీరు సినీ ఫీల్డ్ అంతా పరిచయం కదా నాకు. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి కృష్ణనారాయణ అంటే సినీ ఫీల్డ్. మేము కృష్ణనారాయణ ఉండే ఫస్ట్. మరి నటించబోతున్నారా? నటించబోతున్నారా ఫ్యూచర్లో? ఏదైనా ఫ్యూచర్లో ఏదైనా సినిమా తీయచ్చు ప్రొడ్యూసర్. మంచు ఫ్యామిలీ తోటి ఏదో సినిమా చేయబోతున్నారా? నేను నిజమే వాళ్ళతో కాదు, ఏదైనా సినిమా తీయచ్చు. కానీ విలన్ ఏదైనా మస్తు సెట్ అవుతారు మీరు. విలన్ కట్అవుట్ నాకు వాయిస్ ఎమ్మెల్యే చేయమంటేనే చేయలే, విలన్ ఏం చేస్తా. విలన్ అయినా సూట్ అవుతారన్న, మీ ఆ బాడీ కట్అవుట్కి మస్తు సూట్ అవుతుంది. సూట్ అవుతారు కానీ చేయాలి, నాకు ఇష్టం ఉండాలి కదా, దేంట్లో ఇష్టం లేదు అంటే ఒరిజినాలిటీ ఇష్టము, నటించడం ఇష్టం లేదు. చిరంజీవి సినిమాలో అవకాశం వస్తే? చిరంజీవి సినిమా వస్తే ఏదైనా ఒక షార్ట్ మీద ఉంటా కావాలంటే. చిరంజీవి అట్లా చెప్తే ఏదైనా ఒక షార్ట్ మీద ఉండమంటే ఉంటుంది. చిరంజీవి సినిమా అయితే దాంట్లో చేస్తారు ఒక పాత్ర. ఇది పాత్ర ఏదన్నా అంతే లోడదు, కానీ వాయిస్ నో వాయిస్, డైలాగ్స్ ఓన్లీ కొట్టుడే. కొట్టుకుంటే పొట్టు కొట్టడం. సో మీ అభిమాన నటుడు కూడా చిరంజీవి కదా, అంతే. అందుకే ఖైదీ సినిమా నుంచి బాగుంటుంది, న్యాచురల్ ఉంటాయి. రామ్ గోపాల్ వర్మ మూవీలన్నీ చూస్తాను నేను, అది ఇష్టం. ప్రతి మూవీ చూస్తాను రామ్ గోపాల్ వర్మ. అవి అన్నీ అంటే ఒరిజినాలిటీ ఉంటాయి మూవీలలో. ఎట్లుంటాయంటే బయట జరిగినవన్నీ కరెక్ట్ చూపెడతాడు. నాకు అది చిన్నప్పటి నుంచి అదొకటి. రామ్ గోపాల్ వర్మ శివ నుంచి ఇప్పటివరకు అన్ని సినిమాలు చూసిన. సో నెక్స్ట్ రాజమౌళి చూస్తే మాత్రం మేము వదిలిపెట్టాడు. రాజమౌళి చూడడం ఏంది, రాజమౌళి అంత క్లోజే కదా, అంత బాబాల్ 2, 1 మనలే ఉంటారు కదా, అంతా మొత్తం మనోళ్ళు చేసింది అది. నేను చేయనని చెప్పలేనా? చేయనన్నా, అంత క్లోజ్ కదా అంతా. రాజమౌళి ఇప్పుడు వాళ్ళంతా చేసిన వాళ్ళంతా న్యాయంపడి ఉంటుండే. ఇక్కడ జుబ్లీస్నే ఉంది షాప్, మొత్తం మనోళ్ళే చేసారు దగ్గర ఉండి. అందరు వస్తుంటారు నా దగ్గరికి. మొత్తం ఎవరు సెలెక్ట్ చేయాలన్నా ఏది చేయాలన్నా మనోలే, పేర్లు వద్దు కానీ అంత మనోలే సెలెక్ట్ చేస్తారు. మొత్తం ఫైటర్లు అయినా ఏదైనా రాజమౌళి అన్నీ మనోలే చేస్తారు. ఒక రాజమౌళి సినిమా అయినా ఒకటనే చేయాలి, నాకు ఇష్టం ఉండదు. ఈసారి అయితే ఒప్పుకోండి. నేను ఎప్పుడో నాకు 30 సంవత్సరాల కిందనే అన్నారు అప్పుడు. నాకు ఇష్టం ఉండదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఈ వచ్చే 2004 ఎలక్షన్స్లో తప్పకుండా మీకు టికెట్ రావాలి, నిలబడాలి, ఎమ్మెల్యే గెలవాలి, లేకుంటే మీరు నేషనల్గా కేంద్రంలోనైనా ఎంపీగా నిలబడాలి తప్పకుండా. ఓకే, మీరు అంత ఆశీర్వాదం ఉంటే ఎట్లనో గెలుస్తాము. చిన్న వ్యక్తి కాడికి వెళ్ళి 5 వ్యక్తి వరకు ఆశీర్వాదం కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు లేకపోయినా ఎప్పుడైనా గెలవచ్చు, ఆ ఛాన్సెస్ మనకు ఉన్నాయి. లీడర్ తనం అనేది ఉంది, మంచితనం ఉంది, అన్నీ ఉన్నాయి. మీ సోషల్ మీడియా మామూలుగా లేదు, ట్రెండ్ బాగా మిలియన్ల మీద పోతుంది. మీరు నన్ను ఎంతమంది అడిగారు? చాలామంది అడిగారు. నువ్వు నంబర్లు ఇచ్చినావంట, వాళ్ళకి చెప్పారు నాకు. చాలామంది వచ్చి ఇంటర్వ్యూలు ఎంబడి ఒకరోజు 6 ఇంటర్వ్యూలు ఇచ్చిన నేను. మీరు ఫోన్ ఎత్తకపోతే నాకు ఫోన్ చేస్తారు, ఫోన్ ఎత్తమని.
అయితే ఇంకా ఈరోజు సోషల్ మీడియాలో ఒక వీడియో చూసినా మీ గురించి. సో మీ గురించి నెగిటివ్గా ప్రచారం ఎందుకు చేస్తున్నారని? నెగిటివ్ అది మామూలు సీఎం ఎట్లుంటా అంటే ఒక ఛానల్లో హర్ష సాయి గురించి ఒక ప్రశ్న వేస్తే అంటే అది తెలుసుకున్న వరకు టైం అవుతుంది. ఇప్పుడు తొందరపడి ఏదో అట్లా చేస్తారు కానీ అది ముందు ముందు తెలుస్తుంది వాళ్ళకి. ఎందుకంటే అసలు మనము వాళ్ళకి ముందు ముందు తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు కదా. మనం ఏం మాట్లాడొద్దు అంతే. అంటే చాలామంది తెలియదు, మనం ఫ్యూచర్ గురించి చెప్తాం ఏదన్నా, కానీ ముందు ముందు తెలుస్తుంది అది. సో అంటే మిమ్మల్ని మీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఉంటాయి అవి మామూలుగా మనం పట్టించుకొని నేను చూడను, అవి చూడని నేను పట్టించుకొని నాకు ఇష్టం ఉండదు. ఇప్పుడు అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఏ వ్యక్తికైనా 50% మంచోళ్ళు అంటారు, 50% తిట్టేటోళ్ళు ఉంటారు. అది కామన్. అది సీఎం క్యాండిడేట్ అయినా ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా ప్రతి ఒక్కళ్ళకు తిట్టేటి అవి జరుగుతూనే ఉంటాయి. యాసుంటి పట్టించుకొని మనము ఆపనీకి ఉండదు కదా. మనం మంచి గురించే చెప్పినాం, చెడు అని కాదు. సాయం చేయొద్దని చెప్తాను, అందరు చేయాలి. చేయొద్దని ఎవరు అదిగా అందరు చేయాలి, మంచిగానే ఉండాలి, అందరు చేయాలి. మనకి ఏ ఉద్దేశం ఉండదు, ఎదిటోళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను. అంత మంచి మెంటాలిటీ మనం. నేను మళ్ళీ తిట్టాలి చేయాలి నాకు ఇష్టం ఉండదు అవన్నీ. చెయ్యాలి, మంచిది. ఎవరైనా హెల్ప్ చేయడం ఎవరైనా చేయాలి, మంచిది. అది యూత్ పిల్లలకు అలా తెలియదు, ఏదో అంటారు. అవన్నీ మనం చూడొద్దు, అవన్నీ చూసడం బాగుండదు మనం. ఎందుకంటే మనం మంచి పని చేసుకోలేము. ఇప్పుడు ఎవరైనా తెలివి ఉంటే ఏదైనా నాలెడ్జ్ ఉంటే అట్లా చేయరు. నాలెడ్జ్ లేని వాళ్ళని ఏమంటాం? మనం మంచి గురించే చెప్తాం. ఏదైనా ఎవరైనా సాయం చేయాలి. అడిసే సాయం ఉంటే 1,00,000 మంది అందరూ సాయం చేయాలి. వద్దని మనం సాయం చేయడానికి పోతే వద్దంటామా? చేయమంటాం మనం. మనం చూపెట్టాం కదా చేసేటి. ఇప్పుడు ఎవరికైనా కష్టం ఆదుకునేటి చూడం కదా, మనం బయట రావు. అసుంటి చూపెట్టాం, సాయం చేసేటి చూపెట్టబుద్ది కదా అంతే. ఓకే, థ్యాంక్ యూ. సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. సోషల్ మీడియా మొత్తం ఊపుతూరు, మీకు పోయినట్టు కోరిపోతారు వీడియోలు చాలా. థ్యాంక్ యూ. సో 6 million వ్యూవర్స్. సో చిన్న పైన ఉన్న ఇంటర్వ్యూ 6 million వ్యూవర్స్ సంపాదించుకుంది. సో ఆ సందర్భంగా ఈ కేక్ కటింగ్ సెలబ్రేషన్స్. సో అన్న ఈరోజు మా ఆఫీస్కి వచ్చారు. సో సెలబ్రేషన్స్ చేసుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కంగ్రాట్. మంచిగా ఫుల్ చాలా పోతున్నాయి వీడియోస్. థ్యాంక్ యూ. కొత్త ట్రెండ్స్ వచ్చేస్తారు మొత్తం.